అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు వచ్చేసి నేను చాక్లెట్ కేక్ చేయబోతున్నాను. దీనికి ఏమేం కావాలో ఎట్లా చేయాలో చెప్తాను చూడండి. అన్నిటికన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని. కనీసము కొంతమంది చూసి ఏమైనా సపోర్ట్ చేయొచ్చే కదండి. నేను కూడా కొంత ముందుకు నడిచేది. మా కొడుకు చెప్తాండా, మా చిన్న పిల్లోడు వాడు 13 సంవత్సరాలు, వాడు చెప్తాండా, మా నటరోళ్ళకి చూడరు మా లేచాంచి బాత్రూమ్కి పోయినా, హాయ్ ఫ్రెండ్స్ నేను బాత్రూమ్కి పోతాను ఫ్రెండ్స్, నేను బాత్రూమ్కి పోయి ఇప్పుడే చెమ్మెత్తుకొని వచ్చిన ఫ్రెండ్స్ అనే వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు మా అని. అట్లుంది. నేను ఇంత కష్టపడి వీడియోలు తెచ్చే, నాకు కొంతమందిని సపోర్ట్ చేయొచ్చు కదా అండి. ఏం చేద్దాం. కేక్ ఏమేం కావాలో చెప్తాను చూడండి. ఫస్ట్ కేక్ చేసుకుందాము, తర్వాత ఎట్లా చేయాలో చెప్తాను. కేక్ ప్యాకెట్ ఒకటి, 3 కోడిగుడ్లు, నూనె తీసుకుందాము. ఇది వచ్చేసి వెనిలా, పాలు కొన్ని తీసుకుందాము. ఇప్పుడు మనము కేక్ చేద్దామన్నమాట. ఇంకొకటి వచ్చేసి నిన్న ఒక లైవ్ చూసానండి, మన తెలుగులో లైవ్. నిన్న ఎన్నో తేదీ, నిన్న 3వ తేదీ కదా, 3వ తేదీ అంటే 2వ తేదీ వచ్చి ఉంటుంది అది లైవ్. నిన్న చూసాను అనమాట. దాంట్లో ఒక అతను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అదే కాదు, అదేమో ఈ చిత్రమో మరి, పక్కనోడు వచ్చి ఎడంకాలు మెట్టి తీసుకొని పట్ట ఈ పక్క చెంపలు బాయించినా కూడా వాడికి నొప్పి అనిపిదు. ఎవరో పరాయోడు వచ్చి, ఇంట్లో సొంతవాడు వచ్చి, ఇంట్లో ఒక అన్నదమ్ముడో ఎవడో ఒకడు వచ్చి అవన్నీ ఏళ్ళు చూపించి మాట్లాడకూడదు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఏం చేద్దామండి. అది పరాయని బూట్లైనా నాకుతారు, కానీ ఇంట్లో వాడు మడసంగా బతుకుందాం నాయన అంటే వినరు. నాకు తెలిసిన కాడికి చెప్తానండి. నాకు అది చూడండి, నూనె వేతన కలబెట్టుకుందాము. నూనె, గుడ్లు, వెన్నీళ్ళు వేసుకుందాము, 1 చెంచాడు. ఇంటికి దూరం అయితే ఇల్లు విలువ, అయినోళ్ళ విలువ తెలుస్తుంది. అదేందో మరి, పరాయోడి సంఖ, పరాయోడి బూట్లు నాకుతా అంటాడు, వాడికే సపోర్ట్ వచ్చాడు కొంతమంది. నేను అందరినీ అనలేదండి, కొంతమందిని. చూడండి, కేక్ కూడా వేతనా. నేను చదువుకోలేదండి, నాకు చదువు రాదు. వాళ్ళకి లైవ్లలో నాకు సమాధానం చెప్పను రాదనమాట. చదువు రాదు. ఏదో ఒక విధంగా నా కడుపులో బాధ కక్కుదామని, అందుకు ఇంకేం పర్లేదు. దీన్ని కలబెట్టుకుందాము. పాలు వేసుకుందామండి. సగం కప్పు వేసాను పాలు. ఇంకా దీన్ని కలబెట్టుకుందాం బాగా. మళ్ళీ వాళ్ళ పేర్లు వచ్చేసి తల్లి, చూడండి, బేకింగ్లో వేసేసాం కదా. ఇంకా దీన్ని కరెంటు పొయ్యి పెట్టేద్దాము. 150 డిగ్రీలో పెడదామన్నమాట. కరెంటు పొయ్యి నేను ముందుగానే వేడి చేసి పెట్టుకుంటానండి. కేక్ కలిపేటప్పుడే వేడి చేసి పెట్టుకుంటాను అనమాట. చూడండి, మనము కేకు పెట్టేసాము కదండి దాంట్లో, కరెంటు పొయ్యిలో. అంత లోపల ఇవి ఉన్నాయి కదా సేమ్యాలు, ఇవి కొంచెం మించి పెట్టుకున్నాము.
ఈ మాదిరి అన్నీ ఇట్లా నలిపెట్టుకుందామండి. ఇంకా చిన్న చిన్నగా చూడండి, ఇట్లా అన్నీ సన్నగించి పెట్టుకుందామట. సన్నగారాలు ఉన్నట్టున్నాయి చూడడానికి. ఈ సేమ్యాలు దీంట్లో వేసుకుందాము. పెనుము వేడైందనమాట, మంట తగ్గించేసినాను. ఇది జిబ్దా ఉంది కదా, జిబ్దా కొంచెం వేసి ఏం చేసుకుందాం. ఇవి ఇంకా దొరదొరగా వేయగలనమాట, దొరదొరగా వేయించుకుందాము. చూడండి వేగినాయి అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నా వీడియోలు చూసి లైక్లో షేర్లో ఒకటి చేయండి, ఇంకా కొంతమందికి వెళ్ళేట్టుగా. నేనేం గంటలు పెడతాను అండి, అబ్బబ్బా అంటే 10, 20 అంతే. 22 నిమిషాల కాడికి ఇంకా మించదు. ఒకటైతే 5 నిమిషాలే ఉంటుంది. నా తొందరకు ఈ పనులకు అట్లా పెడతా ఉంటాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం అనమాట. చూడండి సేమ్యాలు వేపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇది వచ్చేసి చాక్లెట్ బల్చినా ఏందో అంట, బలిచో సన్నమో నాకు తెలీదు. అవంటే చెప్తాను నేను. ఆమె ఇది వచ్చేసి రాత్రి ఏం తెచ్చుకునింది, నాకు ఇప్పుడు సచ్చావా అని పట్టింది. రాత్రి తెచ్చుకునింది అనమాట. ఎప్పుడు 12:30 తెచ్చింది రాత్రి. పొద్దున చేర్చలే అని చెప్పిన, అందుకే ఇప్పుడు చేర్చన. ఇది ఒక చెంచా దీంట్లో వేసినా కదా, కలిపెట్టేసుకున్నాము. దీంట్లో వస్తువులు ఇంకా తక్కువ ఉన్నాయి, వేసేటివి వస్తువులు లేవు. అవి పలానా వస్తువులు కావాలంటే లేకపోతే ఏం కాదులే, ఉన్నగాడి చేయండి. నీకు నేను నొప్పి నాకేమి. అందుకు ఇది చేసిన తర్వాత ఈరోజు నేను టేస్ట్ చూసా, ఖచ్చితంగా చూసి చెప్తాను మీకు ఎట్టుందే అని. ఎందుకంటే వస్తువులు తక్కువ ఉన్నాయి దీంట్లో వేసేటివి. ఈసారి ఎప్పుడన్నా నా వస్తువులు కూడా వేసి చేసినప్పుడు కేకు మీకు చెప్తానన్నమాట. చూడండి కలిపెట్టేసుకున్నాం కదా, చాక్లెట్ వేసేసి ఇట్లే ఉండిద్దాము. ఇంకా కొంచెంసేపు కేకు రెడీ అవుతుంది. చూడండి కేక్ రెడీ అయిపోయిందండి. ఇది వచ్చేసి ఈ పూల బొకే వచ్చాలా దాంట్లో తీసుకున్నానండి. ఎందుకంటే ఇట్లా అన్నప్పుడు చాకు పెట్టినా కూడా అంత పెద్ద బొక్క పడిపోతుంది దాంట్లో. లేకపోతే కన్నా ఈ పూలు ఉంటాయి కదా, మాంసం కాల్చుకునే పూలలు అవి పెడితే కానీ అవి కూడా పెద్ద పెద్ద బొక్కలు కనకొచ్చండి. అందుకని చెప్పేసి నేను దీన్ని వాడుకున్నాను అనమాట. చూడండి సన్నగా ఇట్లా పెట్టినప్పుడు ఆ బొక్క కనపరాకుండా ఉంటుంది, మనకు గాలి పోకుండా ఉంటుంది అనమాట కేక్లోకి. అందుకని చెప్పేసి ఈ సన్న పుల్ల వాడుకుంటాను అనమాట. కేక్ రెడీ అయిపోయిందండి. చూడండి కేక్ రెడీ అయిపోయింది కదా. మనం ఈ కేక్ను వచ్చేసి ఈ మధ్యలో నేను తీసేసి దీన్ని వేస్తాను మిక్సీ పట్టుకునే దాంట్లో, మిక్సీ గిన్నెలోకి. చూడండి ఇట్లా వేసాం కదా. ఇది గిస్తా ఫ్రెష్ క్రీమ్. ఒక్కొక్కరు నేర్చుకోవాలా ఇంగ్లీష్, లేకపోతే ఇక్కడ కుదరదు. ఇది ఫ్రెష్ క్రీమే అంటారు కదండి. తెలిసిన వాళ్ళు ఏమన్నా చెప్తే కదా, కామెంట్లో చేసి చెప్తే కదా ఇది ఫ్రెష్ క్రీమే అంటారు, లేకపోతే ఇది తప్పు చేసినావు ఇది కరెక్ట్ చేసినావు అని చెప్తే, తప్పు ఉంటే సరిదిద్దుకుంటా, తప్పు లేకపోతే ఇంకా అంత బాగా చేస్తా. సపోర్ట్ చేసే కదండి మా ఎక్స్ట్రోలని. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం కదా, మిల్క్ వేసుకుందాం.
ఇది వచ్చేసి చాక్లెట్. కొంచెం ఉండండి, చెంచా తెచ్చుకుందాం. ఈ చాక్లెట్ పొడి కూడా వేసుకుందాము. ఈ పొడి ఏమంటారండి? ఓం నమః శివాయ. చాక్లెట్ పొడిని 2 చెంచాలు వేస్తానా? కోకో పొడి ఏదనేది దీన్ని ఏమో మరి చెప్పండి మీరు. ఇదేంది బలిషోస్ అన్నమో ఇది ఇది కిక్కవ్ చాక్లెట్. ఇది కూడా వేసేస్తాను దీంట్లో. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. గంట కూడా పడితే మిక్సీ 33 కోట్లు అవుతుంది. ఓం నమః శివాయ అని. $33 లక్షల ముక్కలు అవుతాయి అనుకోండి. 33 కోట్లు అంటే మళ్ళీ కష్టం. ఓం నమః శివాయ. చూడండి, మిక్సీ తిప్పి పెట్టేసాను అనమాట. చూడండి, ఇప్పుడు ఈ కేక్ ఉంది కదా, చూడండి ఆ మిగతా కేక్ ఉంది కదా, దాన్ని ఇట్లా వేసేసుకుందాము. ఇట్లా గాజు గిన్నెలోకి ఇట్లంతా సరి చేసి పెట్టుకున్నాం కదండి. ఇవి ఉన్నాయి కదా సేమ్యాలు, దీనిపైన వేసేసుకుందాం. ఎర్రమట్టి అంత ఊరిగడ్డి పొట్టు, ఎర్రమట్టి కాదు ఇది బంకమట్టి, దాంట్లోకి అంత ఊరిగడ్డి పొట్టు. ఇప్పుడు బుడద వేసి పిసికి దీన్ని ఏం చేస్తారు, ఇటుకెళ్ళి చేద్దాం. అట్లా వేసేసినాం కదండి. ఇది మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, ఇంకా దీనిపైన పోసేసుకున్నాం ఇట్లా. ఇదే మాదిరి ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. అది ఇంకోసారి చేసి చూపించాను. చూడండి, మొత్తానికి చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. బుడద బిసికి పోసినాం కదా. సరే అండి, ఇది ఇంకొకసారి బాగా స్టైల్గా హెచ్చులుగా చేసి చూపించాను. ఇది ఒక రకం అన్నమాట. నా వంట మీకు నచ్చినట్టయితే కనుక మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, కామెంట్ ఏదో ఒకటి చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదో ఒకటి చేయండి. అందరికీ పోయేట్టుగా కొంతమంది కన్నా అది చూసిన వాళ్ళు చూసినట్టు ఏనికి పోయినట్టున్నది వీడియోలు. సరే అండి, ఇంకంతే. అందరికీ జై శ్రీరామ్, జై